అందరికి నమస్తే. కేసీఆర్ సిట్ విచారణ నడుస్తుంది. 3 గంటలకు స్టార్ట్ అయింది. నందినగర్ ఇంట్లోనే స్టార్ట్ అయింది. హరీష్ రావు, కేటీఆర్ అందులోనే ఉన్నారు, ఆ ఇంట్లోనే ఉన్నారు. కొంతమంది లీడర్లు కూడా అటు ఇటు తిరుగుతున్నారు. అసలు ఇదంతా ఓకే, కానీ హడావిడి, పోలీసులు హడావిడి ఎక్కువైపోయింది. ఆయన విచారణ సహకరిస్తున్నాడు, వచ్చిండు టైంకి, అంతా అయ్యింది. ఎక్కడ చూసినా పదుల సంఖ్యలో పోలీసులు. అసలు ఇంకా చాలా విచిత్రమైన వ్యవహారం ఉంది ఇలా. ఏదో సినిమా, రవితేజ సినిమాలో ఉంటుంది చూడండి, ముసుకేసి కొడతాడు, ముసుగు తీరా అంటే ముసుగు తీసి ఉదలకు ముసుగేస్తాడు. అరే నువ్వు ముసుగుసుకుంటుంది, మాకు ముసుగిస్తేంది అని. సేమ్ అదే నడుస్తుంది ఇలా, అంతా అదే. కేసీఆర్ విచారణ నడుస్తుంటే సీఎం ఇంటికాడ ఫుల్ పోలీసులు, 100 మంది పోలీసులు. సీఎం ఇంటికి ఫుల్ భద్రత, మినిస్టర్ల ఇండ్ల కాడ భద్రత, మినిస్టర్స్ క్వార్టర్స్ కాడ 100ల సంఖ్యలో పోలీసులు భద్రత, ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటికాడ పోలీసులు, లాస్ట్కి ఏబిఎన్ ఛానల్ కాడ పోలీసులు. అందుకే అంటున్నా, నువ్వు ముసుకేసుకుంటేంది, మాకు ముసుకేస్తుంది, మీకు అంత భయం ఎందుకు అని. సరే, అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఏంది కేసీఆర్ విచారణ? మీకు కేసీఆర్ అంటే లెక్కనే లేదు కదా. కేసీఆర్ని విచారించాలన్నప్పుడు మీకు అసలు లెక్కనే లేదు. ఆయన పేరు ఎవరు చెప్పకపోయినా కావాలని పిలిచినరో ఎట్లా పిలిచినరో జనాలకు అర్థమవుతుంది. ఆ విచారణ నడుస్తుంది. కానీ పొద్దున్న నుంచి హడావిడి. చాలామంది బీఆర్ఎస్ అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో తీసుకుపోయినారు, పోలీస్ స్టేషన్లకు తీసుకుపోయినారు. ఆ పోలీస్ స్టేషన్, ఈ పోలీస్ స్టేషన్గా మొత్తం కేసీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వదులుతారు వాళ్ళని. చాలామంది ఉన్నారు, గెలు శ్రీనివాసు వాళ్ళు వీళ్ళు చాలామంది ఉన్నారు. పార్టీ లీడర్స్ చాలామందిని అరెస్ట్ చేసినారు. అసలు జిల్లాల నుంచి వస్తున్న ఫీడ్ చూస్తుంటే అసలు దిష్టిబొమ్మల దగ్ధం. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేయకుండా పోలీసు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నాలు చూస్తుంటే నవ్వొస్తుంది. పాపం దిష్టిబొమ్మలు ఎత్తుకొని ఉరుకుతున్నారు పోలీసులు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేస్తుంటే. ఇక ఇక్కడ చూస్తేనేమో పోలీసులు అడవాడి. నేను రేవంత్ రెడ్డి, నా పక్కన వీడియో చూడండి, రేవంత్ రెడ్డి ఇంటికాడ ఎంతమంది పోలీసులు ఉన్నారో చూడండి ఒకసారి. కనిపించిందా? ఇంకా మినిస్టర్ల ఇంటి కాడ, మినిస్టర్స్ క్వార్టర్స్ కాడ, ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటి కాడ. అంత భయం ఎందుకు? అంత భయం ఎందుకు? బీఆర్ఎస్ వాళ్ళు పిలిపిస్తారు యాజ్ యూజువల్ కదా. తెలంగాణ భవన్లకి వెళ్ళి ఎవరి కార్యకర్తలు బయటికి రానిస్తారు, లోపలికి పంపిస్తారు తప్ప లోపలికి వెళ్ళి బయటకు వచ్చేది లేదు. నందినగర్ ఇంటికాడ అక్కడ ఒక 1/2 కిలోమీటరు, ఇక్కడ ఒక 1/2 కిలోమీటరు బారికేళ్ళు పెట్టి ఫుల్ పోలీసులు, ఎవరిని రానిసలే ఆడ సైడు. ఆయన మంచిగా చెప్పిండు కేసీఆర్, మీరు ఫామ్ హౌస్కి రండాయా, ఆడ మీకు ఏం కావాలంటే అవి ఇస్తా, నేను రెడీగా ఉన్నా. ఆడ ఉంటే ఇంత భయం లేకుంటుండే, భయపడాలని అవసరం లేకుంటుండే కదా. ఆ ఒక్క గేట్ మూసేస్తే అయిపోయాయి. ఒక్క గేట్ కాడ భద్రత ఉంటే సార్, ఇంకా లోపల ఏముంటుంది, లోపల ఏముండదు. లోపలికి ఎవరు రారు కదా కార్యకర్తలు, మీరే ఉంటారు గేట్ కాడ. ఈడ ఆ నందినగర్ 20 ఫీట్ల రోడ్లో పెట్టుకొని ఇన్ని కష్టాలు పోలీసు వాళ్ళకి. 1000 మంది పోలీసులు. అసలు పొద్దున్నుంచి ఈ ఆదివారం మొత్తం కేసీఆర్ విచారణ పేరు మీదే పోయింది అంటారు కదా. కేసీఆర్ నాంపే ఆదివారం అట్లే ఉన్నది. పోలీసుల పని కూడా అదే ఉన్నది. అసలు దీనిలో చాలా మ్యాటర్స్ ఉన్నాయి. ఇంత భయపడుతూ విచారణ చేస్తున్నానని అర్థమైంది ఒకటి. రెండోది, సజ్జనార్ గారు మధ్యలో ఒకసారి మాట్లాడినారు. నువ్వు బయట టీవీలో స్క్రోలింగ్ చూసినా, ఆయన స్టేట్మెంట్ ఇవ్వకూడదు కూడా. విచారణ నడుస్తున్నప్పుడు ఇది మీరు న్యాయం కోసం విచారణ చేస్తారు, కరెక్టే కదా. దీనిలో పాలిటిక్స్ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? దీనిలో ఆయన ఎవరు, చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు. పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఎక్కడి నుంచో ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు చేసిర్రు, వీళ్ళు అందరూ విన్నారు, ఫోన్లు వినేసిండ్రు. మరి మొత్తం మీరే తెలిసినాక సిట్ ఎందుకు వేసినాయా పని లేక? ఇంకా మీకు తెలిసిపోయింది కదా, ఇంకా శిక్షణ వేయచ్చుగా డైరెక్ట్. మళ్ళీ విచారణ ఇవన్నీ ఎందుకు? అది ఆ సిట్ ఎందుకు? ఒక సిట్టు పోయి మళ్ళీ రెండో కృష్ణుడు వచ్చినట్టు మళ్ళీ రెండో సిట్ వేసి, ఏ కేసులలో ఇన్ని సిట్ అయ్యారు, ఒక సిట్ వేస్తారు, వాళ్ళు తేలుస్తారు అంతే. కానీ మళ్ళీ ఇంకో సిట్ వేసి ఇంకా రేపనాడు మళ్ళీ సజ్జనార్ని దింపి ఇంకొక సిట్ కూడా ఇస్తారేమో ఇట్లే నడిపించాలని. ఆయన ఏం మాట్లాడతారు సజ్జనార్ గారు? అసలు ఆడు విచారిస్తున్నది ఎవరు? కేసీఆర్. సజ్జనార్ గారు పోవచ్చు కదా, ఎవరో జూబ్లీహిల్స్ ఏసీపీ లెవెల్లో కేసీఆర్ని విచారిస్తున్నారు. కేటీఆర్కు, హరీష్ రావుకు, సంతోష్కి వేసిన ప్రశ్నలే కేసీఆర్కి వేస్తారని చెప్తున్నారు సజ్జనార్ గారు. అంటే లీక్ చేస్తా అట్లా బయటికి చెప్పొచ్చా? అందుకే దీనిలో నడిచేది ఏంది? డ్రామా నడిపిస్తున్నారా, పొలిటికల్ డ్రామా నడిపిస్తున్నారా, పాలిటిక్స్ కోసం చేస్తున్నారా? ఇట్లే కదా బయటపడేది. ఎట్లా బయటపడుతుంది? ఒక విచారణ నడుస్తున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమో అయిపోయింది, ఇంకా వాళ్ళు వినేసిండ్రు, ఫోన్లు వినేసిండ్రు, మొత్తం వ్యాపారస్తుల ఫోన్లు బ్లాక్మెయిల్ చేసేసిండ్రు. అసలు వీళ్ళని తీసుకుపోయి లోపలేయాలి. వీళ్ళు డిసైడ్ అయిపోయిన తర్వాత విచారణ ఎందుకు? ఇంకా పని లేక కోర్టు తెలుస్తుంది, పోలీసులు తెలుస్తారు, వీళ్ళు కదా తేల్చాల్సింది ఎవరేం చేసిండ్రు. నువ్వు ముందే తెలిసేస్తావా? కాంగ్రెస్ వాళ్ళకి మొత్తం తెలిసిపోతే మరి ఎందుకు పోలీసు వాళ్ళు ఏం పని చేస్తారు? ఇక అవే ప్రశ్నలు అడిగినప్పుడు కేసీఆర్ ఎందుకు పిలుచుడు? కేసీఆర్ హరీష్ రావును అడిగే క్వశ్చన్లే, కేటీఆర్ అడిగే క్వశ్చన్లే కేసీఆర్ని అడుగుతా ఉన్నప్పుడు ఇంకెందుకు?
కేసీఆర్ ఎందుకు పిలిచారు? పొలిటికల్ డ్రామా కోసం పిలిచారా? వాళ్ళు అదే చెప్తారు కదా. కేసీఆర్ విచారణ కోసం అక్కడి నుంచి వస్తున్న టైంలో కూడా పోలీసు వాళ్ళు మధ్యలో ఆపి అక్కడ పంపించుడు, ఇక్కడ పంపించుడు, ఈ అడావిడంతా ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ ఇంటి దగ్గర కూడా అంతమంది పోలీసులు ఎందుకు? ఎవరైనా పారిపోతారు ఎవరన్నా? కేసీఆర్ అయితే ఆయన్ని విచారానికి వస్తున్నాడు. ఇదే రాజకీయ భయం, ఇది రాజకీయ భయానికి అన్నట్టుగానే కనిపిస్తుంది. మీరు ఇట్లా వేయడంతోనే ఇదంతా పొలిటికల్ కోసమే చేస్తున్నారని జనం అనుకునే అవకాశం కలిగింది. ఇక కేసీఆర్ను అంత ఇబ్బంది పెడుతున్నారంటే జనం మాట్లాడుకుంటారు లేదంతా. కానీ ఈ ప్రతీకార పాలన అని ముద్ర పడతలేదా? మీరు మాట్లాడే మాటలు, మీరు చేస్తున్న చేష్టలు, హడావిడి ఇదంతా చూస్తుంటే విచారణ పేరుతోన భయం ఎందుకు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు? అంతమంది పోలీసులు పెట్టి వీళ్ళని నిలగొట్టి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గురించి స్పెషల్గా చెప్పాలి మీకు, మధ్యలో మిస్ అయినా. వాళ్ళని బ్యాన్ చేశారు కదా బీఆర్ఎస్ వాళ్ళు, తెలంగాణ భవన్కి వచ్చారు. వస్తే వీళ్ళందరూ కుర్చెత్తి వీడియో ఉంది చూడండి పక్కనే. కానీ నేను బీఆర్ఎస్ లీడర్కి చెప్పదలుచుకున్నాను, వాళ్ళు ఏం చేస్తారు? ఆ కెమెరామెన్లు, రిపోర్టర్లు, వాళ్ళ ఉద్యోగులు మన పిల్లలే ఉంటారు, తెలంగాణ వాళ్ళే ఉంటారు. తెలుసుకోవాల్సింది అక్కడ. వాళ్ళ మీదకి కుర్చెత్తితే ఏమొస్తుంది? వాళ్ళు ఉద్యోగులు అంతే, అంతవరకే చూడాలి మనం. కాకపోతే వాళ్ళు పంపిస్తే వస్తారు, వాళ్ళు రాకపోతే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి కదా. వాళ్ళు పంపించినప్పుడు పోవాల్సిందే కదా. అయితే ప్రభుత్వం భయంతో కాదు, న్యాయంతో నడిపేయాలి. న్యాయం కోసం చేయాలి విచారణ. రాజకీయాల కోసమో దానికోసమో చేయకూడదు కదా. అంటే ఇదంతా ఎందుకు, ఈ నెరేటివ్ ఎందుకు క్రియేట్ చేస్తుంది తెలుసా? ఏదో బీఆర్ఎస్లు ఉరికొస్తారు, మా ఇంటి మీద ఉరికొస్తారని కాదు. ఇదంతా వాళ్ళు భయపడి కూడా కాదు. నేను అనుకుంటున్నా, అంటే చూసినరా విచారణ అని పిలిస్తే ఇంత హడావిడి చేస్తున్నారు, మాకు కూడా రక్షణ లేకుండా పోయిందని చెప్పే ప్రయత్నం అనుకుంటున్నాను నేను. వాళ్ళ ఇంటి దగ్గర పోలీసులు ఎందుకు పెట్టుకున్నారు? రేవంత్ రెడ్డి లేడాయే. రేవంత్ రెడ్డి ఇంటికాడ అంతమంది పోలీసులు ఎందుకు? మినిస్టర్స్ క్వార్టర్స్ అంతమంది పోలీసులు ఎందుకు? మీకు భయం ఎందుకు? ఆయననే విచారణకు స్వయంగా వచ్చిన తర్వాత వాళ్ళు పిలిపించారు, ఊళ్ళో దిశభవం దగ్ధం చేసారు, కార్యక్రమం అయిపోయింది. మీ అంతమంది పోలీసులను పెట్టి జనాలకు తప్పుడు సంఖ్య దరిద్రమని చూస్తున్నారు. ఇంకా మీడియా మొత్తం రేవంత్ ఇంటికాడ 100 మంది పోలీసులు. ఇదంతా హడావిడంతా ఎందుకు? అంటే రాజకీయ కార్యకర్తలను వీళ్ళందరినీ డిమోరల్ చేసే ప్రయత్నం, లేకపోతే ప్రత్యర్థులను బెదిరించే ప్రయత్నం, క్యాడర్ను భయపెట్టడం. ఇది రివెంజ్ పాలిటిక్స్ అని డెమోక్రసీ అన్నారు. దీన్ని రివెంజ్ పాలిటిక్స్ అంటారు దీన్ని. డెమోక్రసీ అయితే ఇట్లా ఉండదు. డెమోక్రసీలో అయితే 160 CRPs ఎట్లా అమలు చేయాలో అట్లా అమలు చేస్తుండే ఈ గవర్నమెంట్. సాధారణ జనం ఏమనుకుంటారు? మీ పోలీస్ పికెటింగ్ ఇవన్నీ చూస్తే ఇంత భయపడాల్సిన అవసరం ఎందుకు? అంటే కేసీఆర్ వస్తే అంత భయపడుతున్నామని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే కేసీఆర్ వస్తే ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. మీరు 2 సంవత్సరాలైంది కదా విచారణ స్టార్ట్ చేసి. అసలు ఇప్పటిదాకా ఒక ఆధారం పట్టుకొని జనాల ముందు పెట్టి విచారిస్తే ఇంత సీన్ ఉండేదే కాదు. మీరు ఒక ఆధారం కూడా చేయలేకపోయారు, ఒక ఆధారం కూడా మీరు సేకరించలేకపోయారు. 300 మంది పైగా సాక్షులను విచారించి కూడా మీ దగ్గర ఒక్క ప్రూఫ్ లేకుండా పోయింది. రేవంత్ రెడ్డిని రోజు కొలిసే ఏబిఎన్ రాధాకృష్ణనే రాసినాడు, మీరు ఈ కేసును ప్రూవ్ చేయలేరని రాసిండు పేపర్లో. ఆయన మీరు ఈ కేసును ప్రూవ్ చేయలేరు. ఇంకా మనకు ఆయనకున్న జ్ఞానం మీకు ఉంటుంది కదా. ఆయన రాసిండు అంటే అది రేవంత్ రెడ్డి కూడా వంచుతారు కదా జ్ఞానాన్ని ఆయన. మరి ఎందుకు ఈ హడావిడంతా దేనికోసం? తేల్చలేరు అని మీకు అర్థమైనప్పుడు, తేల్చలేనప్పుడు ఇవన్నీ ఎందుకు? ఈ హడావిడంతా ఎందుకు? ఈ హంగామంతా ఎందుకు? మీరు తేల్చలేనప్పుడు ఎవరిని తప్పుదో పట్టిద్దామని. కేసీఆర్ ఎప్పుడో చెప్పిండు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఉండదాయా, ఇదంతా ప్రభుత్వంలో కామన్గా జరిగేదే. అసలు ఈ సిచ్యువేషన్ తీసుకురానికి కారణమే చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. వాళ్ళే కదా ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నం చేసిన 2015లో. ఓలా అప్పుడు ఆ ప్రయత్నమే చేయకపోతే అసలు ఇది వచ్చేదే కాదు కదా. అసలు మీరు ఆ హిట్ లిస్ట్లో ఉండేవాళ్ళే కాదు కదా. పోలీసు వాళ్ళు చేస్తారు, ప్రత్యర్థులను ఖచ్చితంగా చేస్తారు, ఎవరైనా చేస్తారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తలేదా? రాజకీయ ప్రత్యర్థులను అందరినీ పోలీసులు ఎట్లా తీసుకుంటారు సమాచారం? ఇంకా అసలు విషయం ఏంటంటే పోలీసు వాళ్ళకు ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఎక్స్ట్రా పైసలు కూడా ఉంటాయి. సోర్సుల మెయింటెనెన్స్ కోసం పైసలు ఇస్తారు. అదంతా అఫీషియల్, చెప్పకూడదు, బాగుండదు. అదంతా అఫీషియల్గా నడుస్తుంది. శాలరీస్లోనే మళ్ళీ ఎక్కువ అలవెన్స్లు కూడా ఉంటాయి వాళ్ళకి. మీరు తెలుసుకోండి. మీరు సోర్సులకు డబ్బులు ఇవ్వండి, సోర్సులతో మాట్లాడండి, వాళ్ళ బాగోగులు చూసుకోండి, టిఫిన్లు చేయించండి, లంచ్లు చేయించండి, మెల్లగా మాట్లాడండి, కూపీ లాగండి అని అన్నీ ఉంటాయి. అవన్నీ వాళ్ళ శిక్షణలో భాగం అది. అందుకే చెప్పిండు ఇదంతా చిల్లర వ్యవహారమే అని కేసీఆర్ చెప్పిండు. ఇదంతా చిల్లర వ్యవహారమే, ప్రతి గవర్నమెంట్ ఉండేది ఉంటుంది. మాకు సమాచారం కావాలి, నువ్వు మనం కొట్టి తెస్తావో కొనుక్కొని తెస్తావో మాకెందుకు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేస్తలేదు, సొంత మినిస్టర్లే కదా ఇద్దరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి ఇద్దరే కదా మాట్లాడితే రేవంత్ రెడ్డి ఎట్లా తెలిసింది మరి? మధ్యలో రేవంత్ రెడ్డి ఎట్లా అయినాడు ఫోను? ఆయన ప్రత్యర్థులు వాళ్ళు కాబట్టి వాళ్ళ ఫోన్లో ట్యాప్ పెట్టిండు. రేవంత్ రెడ్డిని దింపుతలేమనే భయంతోనో వాళ్ళ ఫోన్లో ట్యాప్ పెట్టిండు.
కేసీఆర్ గవర్నమెంట్ పడగొట్టే ప్రయత్నం చేసింది కాబట్టి బహుశా పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు అఫీషియల్గా ట్యాప్ చేసిర్రు. మీరు అదే కదా మాట్లాడుతున్నది, మా ఫోన్ నెంబర్లో మావోయిస్టులుగా పెట్టినరు అని కదా మీరు మాట్లాడేది. ప్రభుత్వాన్ని పడగొడతారు ఎవరైనా తీవ్రవాదులే, ప్రభుత్వాలను పడగొట్టాలనుకున్నప్పుడు. ఎవరైనా ఒక రాజ్యం కొలగొట్టాలన్నప్పుడు ఆ రాజ్యం కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేషన్ వాళ్ళ సొంత మినిస్టర్లో ఫోన్ ట్యాప్ చేస్తలేడా? ఇక దీనికి ఇంత హడావిడి. చూద్దాం ఏం జరుగుతుందో. కేసీఆర్ ప్రెస్ మీట్ ఉంటుందా, ఇంకెవరైనా వచ్చి ప్రెస్ మీట్ మాట్లాడతారా? ఇక దీని తర్వాత కూడా చాలా ఉంటుంది. అయిపోయింది కదా, ఇప్పుడు దూబ తిరిగింది కదా, కేసీఆర్ విచారణ రావాలి. రేవంత్ రెడ్డి కళ్ళలో ఆనందం కోసం చేయాల్సిన వాళ్ళంతా యాక్షన్ చేసినారు కదా, రేవంత్ రెడ్డి కళ్ళలో ఆనందం చూసారు కదా. ఇక నెక్స్ట్ జరిగే పరిణామాలు కూడా రెడీగానే ఉండాలి. తెలంగాణ జనానికి అన్నీ అర్థమవుతాయి, వార్తలు అర్థమవుతాయి, మీరు చేసే పనులు అర్థమవుతాయి. మీరు వేరే కళ్ళతో చూస్తారేమో కానీ తెలంగాణ ప్రజలైతే తెలంగాణ అనే ఒక కళ్ళతోనే చూస్తారు. తెలంగాణలో ప్రతి ఒక్కరు తెలంగాణ కళ్ళతోనే చూస్తారు. అందరికి అన్నీ తెలుసు విషయాలు. ఎనీవే మీరు కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ గవర్నమెంట్ చేస్తున్న వ్యవహారాలను. ప్లీజ్ సబ్స్క్రైబ్.